వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. వాయనాడ్లో ప్రియాంక గాంధీ సంచలనం చెప్తా ఉంది. దాదాపుగా 4 లక్షల మెజారిటీతోనైతే గెలుపు అందలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. గతంలో రాహుల్ గాంధీని మించిన మెజారిటీ అయితే సంపాదించుకుంది. 3,64,000 మెజారిటీతోనైతే రాహుల్ గాంధీ అయితే గెలవడం అయితే జరిగింది. ఆ ఓట్లను అధిగమించి దాదాపుగా 4,08,000 ఓట్ల మెజారిటీతోనైతే గెలుపు దిశగా దాదాపుగా గెలుపు ఖరారైనట్టుగా మనకైతే కనబడుతోంది. వాయనాడ్లో ఉప ఎన్నిక వచ్చిన సంగతి మనకు తెలిసింది. రాహుల్ గాంధీ గారు 2 చోట్ల పార్లమెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండో గెలుస్తున్న స్థానము అక్కడ మనం చూడొచ్చు. ప్రియాంక గాంధీ గారు నామినేషన్ వేసినప్పుడు కూడా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్ళి మరి అక్కడ నామినేషన్ సమర్పించిన దాఖలాలు చూసాము. అదేవిధంగా వాయనాడ్లో వచ్చిన వరదలకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆదుకోవడము, అదేవిధంగా ఈ తెలంగాణకు సంబంధించిన మంత్రివర్గాలు అక్కడ ప్రచారం చేసిన సంఘటనలన్నీ చూస్తాము. కాబట్టి ఈరోజు ప్రియాంక గాంధీ గారు అయితే మరి అత్యధిక మెజారిటీ అంటే తను మొదటిసారిగా పోటీ చేసినప్పటికీ కూడా 4,08,000 మెజారిటీతో సాధించడం గర్వకారంగా కాంగ్రెస్ అయితే ఫీల్ అవుతున్న సందర్భం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే దాదాపుగా ఖరారైనట్టుగా మనకైతే కనబడతా ఉంది. గెలుపు అంచుల్లోనైతే మరి దాదాపుగా ప్రియాంక గాంధీ గారు అయితే ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. 4,08,000 మెజారిటీ అయితే తన సొంతమవుతా ఉంది. మరి ఇక్కడ సమీపంలో సిపిఐ పార్టీ సత్యన్ మొరికెన్ అయితే ఉన్నాడు. మరి అతనికి సంబంధించి అంటే బీజేపీ కూడా సెకండ్ ప్లేస్లో లేకుండా అయిపోయింది. మనం అనుకున్నాం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని అనుకున్నాం, కానీ సిపిఐ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు పోలేనట్టు మనకైతే కనబడతా ఉన్నాయి. దాదాపుగా బీజేపీకి అక్కడ 1,00,000 ఓట్ల పైచికే పోలేనట్టు కనబడతా ఉన్నాయి. కానీ ప్రియాంక గాంధీ చూసుకున్నట్లయితే దాదాపుగా 6,17,000 ఓట్ల వరకు అయితే పోలయ్యి అత్యధిక మెజారిటీతోనైతే తను విన్నింగ్ వైపు అయితే వెళ్తూ ఉంది. ఇంకా తన మెజారిటీ ప్రతి రౌండ్కి పెరుగుతూనే ఉంది. దాదాపుగా విన్నింగ్ అయితే ప్రియాంక గాంధీ గారు అయితే మనకు వచ్చిన రిజల్ట్ అయితే విన్నింగ్ ఖరారైనట్టే మనకైతే తెలుస్తూ ఉంది. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తికి 2,99,000 అయితే మనకి రావడం అయితే జరిగింది. ఈ మెజారిటీ అయితే దాదాపుగా మనం అనుకున్నాం రాహుల్ గాంధీ గారే అత్యధిక మెజారిటీ సంపాదించారని అనుకున్నాము, కానీ రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజారిటీ 4 లక్షల మెజారిటీ అయితే మరి ప్రియాంక గాంధీ గారు అయితే తీసుకోవడం అయితే జరిగింది. గతంలో మనం ఈ వాయనాడ్లో చూసుకున్నట్లయితే మరి కాంగ్రెస్ పలుమార్లు గెలుస్తూనే వచ్చింది. ప్రతిసారి కాంగ్రెస్ గెలుపు అక్కడ తథ్యమన్నట్టే ఉంది. కానీ ఈసారి బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నాము, కానీ బీజేపీ ఎక్కడనో కొట్టుకుపోయిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. నవ్య గారు అయితే బీజేపీ నుండి అయితే పోటీ చేస్తూ ఉన్నారు. తనకు కూడా మొదటిసారి తన పార్లమెంటు తన ఏదైతే పోలింగ్లో పాల్గొనడం అయితే మొదటిసారి అయినప్పటికీ కూడా తను కూడా కొంత ప్రజల్లో చైతన్యవంతం చేయించే పాత్ర పోషించినప్పటికీ కూడా తనకి ఓట్లు పడే కాడ మరి కాంగ్రెస్ వైపే వాయనాడు ప్రజలు ఉన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. మొత్తానికి ప్రియాంక గాంధీ గారు అయితే 4,08,000 ఓట్ల మెజార్టీతోనైతే గెలవబోతా ఉన్నారు. దాదాపుగా విజయం ఖరారైంది. కాంగ్రెస్ పార్టీలో శ్రేణిలో కూడా తెలంగాణకు సంబంధించిన ప్రజలు కూడా కొంతమంది, ఇటు కార్యకర్తలు ఇటు ప్రజలు కూడా ప్రియాంక గాంధీ గెలుపును ఉత్సాహంగా చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం అసెంబ్లీ ఎన్నికలు అయితే వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించిన రిజల్ట్ కూడా మరి ఈ రోజు అయితే తెలుస్తూ ఉంది. దాదాపుగా ఏదైతే మహారాష్ట్రలో చూడొచ్చు బీజేపీ కూటమి విన్ అయిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపుగా విజయం అంచుల్లో కూడా బీజేపీ కూటమి అయితే ఉంది. అటు జార్ఖండ్లో చూసుకున్నట్లయితే నువ్వా నీనా తగ్గా 4లో అయితే నడుస్తూ ఉంది. దాదాపుగా కాంగ్రెస్ జార్ఖండ్లో గెలిచే ఛాన్స్ అయితే దాదాపుగా ఖరైనట్టు కూడా కనబడతా ఉంది. 1, 2, 3 సీట్లతోనైతే మరి తేడా వ్యత్యాసం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు జార్ఖండ్లో దాదాపుగా మెజార్టీ కూడా చాలా తక్కువతోనైతే విన్ అవుతున్న దాఖలు అయితే కనబడతా ఉన్నాయి. అక్కడ బీజేపీ కూటమి వర్సెస్ కాంగ్రెస్ కూటమి చాలా తగ్గ 4 అయితే ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ కాంగ్రెస్ సంబంధించిన కొంత బాధ, కొంత సంతోషం అయితే వ్యక్తం అవుతూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అటు జార్ఖండ్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతూ ఉంది. అదేవిధంగా ప్రియాంక గాంధీ అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కీలక నేత తను గెలుపుయే తథ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేశారు. ఇటు 3 రాష్ట్రాల మంత్రులు కానీ అటు సంబంధించిన కీలక నాయకులు కానీ వాయనాడ్లో తిరిగి మరి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. ఎన్నికల క్యాంపెయినింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మన తెలంగాణ నుండి ఇటు ఆంధ్ర నుండి కూడా వెళ్ళడం అయితే జరిగింది. 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల నుండి కూడా వాయనాడుకి వెళ్ళి మరి అక్కడ సంబంధించిన షర్మిల గారి ఎవరైతే ఉంటారో షర్మిల గారు అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన
పిసిసి అధ్యక్షురాలు అయితే తనైతే ఉండడం అయితే జరిగింది. షర్మిల గారు ఇటు తెలంగాణ మంత్రులు అయితే వెళ్ళి మరి తన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్స్లో అయితే పాల్గొనడం అయితే జరిగింది. దానిలో భాగంగానే ప్రియాంక గాంధీ గారు విజయోత్సవాలకైతే దాదాపుగా ఖరైనట్టుగా కనబడతా ఉంది. అన్నను మించిన చెల్లెలుగా తనైతే ఇక్కడ రుజువైతా ఉన్న దాఖలాలు అయితే కనబడుతుంది. దాదాపుగా 4,08,000 ఓట్ల మెజార్టీతోనైతే ప్రియాంక గాంధీ విన్నింగ్ అయితే మనకైతే వాయనాడులో కనబడతా